రంబా చికెన్, శ్రీదేవి చికెన్. యాక్చువల్గా మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మార్నింగ్ నేను 10 కిలోమీటర్స్ వాక్ చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచిపోవడం, వీడు కూడా టైర్డ్గా ఉన్నాడు బ్యాడ్మింటన్కి వెళ్ళొచ్చి. సో ప్లాన్స్ అక్కడ ఆపేసి షాపింగ్ చేసి ఓపిక లేక దాబాకి వచ్చాం, చిరంజీవి దాబా అని. సో మెనూ చూపిస్తాను మీకు ఇప్పుడు. 1 చికెన్ 65, 6 పుల్కా, చే పుల్కా, ఓకే, అండ్ 1 అండా బుర్జీ అండ్ స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇక్కడ నల్గొండలో ఉందండి చిరంజీవి దాబా అని. చూస్తే మీకు కంప్లీట్ గా అన్ని చిరంజీవి మూవీస్ లోంచి పోజెస్ అన్ని ఉంటాయి అన్నమాట. నాకైతే భలే అనిపిస్తుంది. ఇక్కడికి ఇది సెకండ్ టైం థర్డ్ టైం వచ్చా, నాకైతే బాగా అనిపిస్తుంది. మెనూలో కూడా చూస్తే మీకు రంబా చికెన్, శ్రీదేవి చికెన్, ఏదో చికెన్ ఉన్నాయి. ఎప్పుడు ఆర్డర్ అయితే పెట్టలేదు. వెజ్ రాధిక అంట. నైస్. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అవి కూడా ఆర్డర్ పెడతా. ఇక్కడైతే బిర్యానీ నాకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అండ్ పుల్కా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది సెకండ్ టైం తినడం పుల్కా అయితే బాగా అనిపిస్తుంది. చూద్దాం, టేస్ట్ చూసి మిగతా ఒకటి నేను చెప్తా. ఓకే, ఇక్కడ కుకింగ్ కూడా గ్యాస్ మీద కాకుండా కర్రల మీద చేస్తారనమాట. సో టేస్ట్ అందుకేనేమో బాగుంటది అనిపిస్తుంది. మాకైతే నచ్చుతుంది. ఏదో ఓవర్ హైప్ అని ఈ ప్లేస్ గురించి అంటుంటారు, కానీ చాలా మంది ఎక్స్ట్రా ఆర్డినరీ అని నేను కూడా చెప్పట్లేదు. బట్ తక్కువ ప్రైజెస్ కి మంచి టేస్ట్, రీజనబుల్ రేట్స్ కి మంచి టేస్ట్ అయితే ఉంటది. చూడడానికి అంబియన్స్ ఏం మీకు సూపర్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అలా చిరంజీవి పోస్టర్స్ అన్ని చూసుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలి. బట్ ఇట్స్ ఓకే, మినిమం అంబియన్స్, టేస్ట్ బాగుంటాయి కదండి ఇంపార్టెంట్. అదైతే బాగుంది. చికెన్ 65 కాజు వేసాడు, బాగుంది టేస్ట్ అయితే. చాలా బాగుంది. పుల్కా అండా బుజ్జి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. అంటే నాకైతే చాలా ఇష్టం. కానీ మధ్యన ఎక్కడ పుల్కా ఇంత సాఫ్ట్ గా అలా దొరకట్లే. ఇక్కడైతే మాత్రం పుల్కా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ అండా బుజ్జి కూడా మరీ స్పైసీ కాకుండా డాబా స్టైల్, మనం ఇంట్లో చేసుకునే స్టైల్ కాబట్టి డాబా స్టైల్లోనే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నైస్. ఈ డాబాలో నాకైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగా ఇష్టం. బట్ మా ఊరికి అందులో బోన్స్ వస్తాయని చెప్పి బోన్లెస్ కావాలంటాడు. మరి తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి అందుకే అది చెప్పాల్సి వచ్చింది. బట్ ఇది కూడా టేస్ట్ అయితే బాగుంటది. ఇలా వేరేగా కర్రీ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు అనమాట. ఎక్కువ స్పైసీగా లేదు, అలాగని అన్ని మైల్డ్గా ఉండి బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంతో పాటు రైతా అండ్ గ్రేవీ కూడా ఇచ్చారు. బట్ నాకు తెలిసి చికెన్ గ్రేవీ సరిపోతుంది. చికెన్ కూడా సాఫ్ట్గా ఉంది, మంచిగా ఇలా పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. అండ్ బిర్యానీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను లస్సీ లాస్ట్ టైం తాగాను, చాలా బాగుంది. ఈసారి కూడా తెప్పించుకున్నాను అనమాట. వాళ్ళు ఇలాగా గ్లాస్ లోని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచుతారు కవర్ చేసి. టేస్ట్ అయితే బాగుంటది. మార్నింగ్ ఏమో షుగర్లెస్ కాఫీ, ఆఫ్టర్నూన్ స్వీట్ లస్సీ. బట్ ఇట్స్ ఓకే. బాగుంది లస్సీ, చాలా సింపుల్ లస్సీ. ఇక్కడ ఒకటే టైప్ లస్సీ ఉంటుంది, అంటే డ్రై ఫ్రూట్ లస్సీ అలాగే కాదు, సింపుల్ లస్సీ చాలా బాగుంది.
అయిపోయిందండి. బిల్ అయితే 1000 లోపల అయింది, 997. మేము చెప్పుకున్న ఐటమ్స్ కి దట్స్ రీజనబుల్ అనిపించింది నాకైతే. టేస్ట్ కూడా అన్ని బాగున్నాయి. ఇది అది అని కాకుండా నాకు ఎక్కువ నచ్చింది పుల్కా విత్ అండా బుర్జీ, అండ్ దాని తర్వాత చికెన్ 65 కూడా బాగుంది. బిర్యానీ కూడా మీకు స్పెషల్ చికెన్ చెప్పాం కదా, అది సాఫ్ట్ గా చాలా టేస్టీగా అనిపించింది. ఒకవేళ స్పైస్ ఎక్కువ తినలేరు అనుకుంటే ఈ బిర్యానీ బెటర్. ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అందరు అదే చెప్పుకుంటారు, ఎక్కువ అదే చెప్పుకుంటారు అనమాట. అదైతే కొంచెం స్పైసీగా ఉంటది, బట్ ఇదైతే మైల్డ్ స్పైస్ ఉంటది. ఎవరికైనా మైల్డ్ స్పైస్ చాలు అనుకుంటే ఇది చెప్పుకోవచ్చు. టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి. కూర్చోడానికి అంబియన్స్ అంటారా, ఒకవేళ మీరు ప్రశాంతంగా వెళ్ళి మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాము, అంబియన్స్ ఎంజాయ్ చేద్దాము అంటే మాత్రం ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటారు, ఆల్వేస్ బిజీ. అండ్ అంబియన్స్ కూడా అంత సూపర్ అంబియన్స్ ఏమి ఉండదు, మ్యూజిక్ అవి అలా ఏమి ఉండదు. మనకి ఎంతసేపు లౌడ్ నాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. ఓన్లీ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. రీజనబుల్ రేట్స్ కి టేస్ట్ బాగుంటది. లేదా మీరు టేక్ అవే కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా. అంటిల్ దెన్ ఇట్లు మీ స్వప్న. బాయ్ బాయ్, టేక్ కేర్.